నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధి ప్రదాత చెప్పింది చేసి చూపించే చరిత్రకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర భవిష్యత్తు భరోసా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, కేంద్రానికి, రాష్ట్రానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గ్లోబల్ యంగ్ లీడర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, శ్రీకాకుళం శాసనసభ్యులు సంచలన చరిత్రకారులు గొండు శంకర్ గారికి, యావత్ కూటమి శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అభినందనలు. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలకు పునరుజ్జీవనం. ఇది కేవలం ఒక నగరం పునఃప్రారంభం కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన కలల రాజధాని నవనిర్మాణం. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇది మన ఆత్మగౌరవం, మన భవిష్యత్తుకు పునాది. అమరావతిని కొందరు ఎడారిగా పోల్చారు, కానీ మేము ఒక గ్లోబల్ సిటీని ఊహించాం. ఇతరులు రాజధానికి అడ్డుపడితే మేము మాత్రం మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్లాం. ఆంధ్రులకు ప్రపంచం గర్వించే నగరాన్ని నిర్మించాలని అనుకున్నాం, అదే విధంగా అడుగులు వేస్తున్నాం. అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ సదాశయంతో సంకల్పించిన కలలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఈ రోజు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి తిరిగి పునర్నిర్మించబడుతుంది. అమరావతి అంటే కేవలం భవనాలు నిర్మించడమే కాదు, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నిర్మిస్తున్నాం. 65,000 కోట్ల పెట్టుబడులతో, పాలనా సంస్థలతో, పర్యావరణ అనుకూల రవాణాతో, ప్రపంచ స్థాయి ప్రణాళికలతో అమరావతి రేపటి యువతకు ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది. ఇది ప్రపంచం కీర్తించే నగరం, భారతదేశం గర్వించే గొప్ప రాజధాని, మన భవిష్యత్ తరానికి గొప్ప వారసత్వ సంపద. తమ భూమినిచ్చిన రైతులకు, ఉద్యోగాల కోసం కలలు కనే యువతకు ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పగలడు, ఇది మన రాజధాని అని. చరిత్ర ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా మా విజన్ మాత్రం చెక్కు చెదరదు. సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అమరావతి గెలుస్తుంది. అమరావతి 2.0 ఆంధ్రుల కలల రాజధానికి శ్రీకారం.